రాప్తాడులో జనహోరు నూతన వధూవరులకు వైఎస్ జగన్ ఆశీస్సులు. తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి గారి సోదరుడు రాజశేఖర రెడ్డి కుమార్తె వివాహ వేడుకలో పాల్గొన్న వైఎస్ జగన్. భారీ ఎత్తున జనసందోహం. దీని మీద ఇక ఎల్లో మీడియా ఏడుపు ఎంత అంతా కాదు. అసలు అది ఆశ్చర్యం వేస్తుంది. ఎందుకు ఇట్లా ఈనాడు వాళ్ళు అక్కడ కూడా రఫా అంట. ప్రకాష్ రెడ్డి సోదరుడు కుమార్తె వీరంగం వేశారంట. వైకాపా శ్రేణులు వీరంగం అంట. ఏంది రాతలేంది, ఏడిపోయింది ఏంది? శేఖర్ రెడ్డి గారు ఇంతగా ఏడుస్తున్నారేంటి వీళ్ళు? అసలు నిజంగా నాకు ఆశ్చర్యం వేసింది. పద్ధతి ప్రకారం రాస్తే ఓకే, ఇంత వచ్చారు జనం ఆడావుడైందనో ఇంకోటి వేరంగం అని ఇట్లాంటి పదాలు వాడటం ద్వారా వాళ్ళు ఒక వర్గాన్ని పూర్తిగా వ్యతిరేకం చేసుకుంటలేదా ఈనాడు వాళ్ళు కానీ తెలుగుదేశం వాళ్ళు కానీ? ఎట్లా ఇట్లా సార్? వాళ్ళకి అవసరం లేదు సార్. వాళ్ళకి చంద్రబాబు నాయుడు గారు ఇచ్చే మోచేతి నీళ్ళు చాలు సార్, ఇంకేం అక్కర్లేదు. సీరియస్గానే చెప్తున్నాను సార్. సార్ వాస్తవంగా జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోయిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు తాడేపల్లిలో ఉంటే ఒక భయం సార్, ఒక ఏడుపు ఏడుస్తారు. జగన్మోహన్ రెడ్డి గారు బెంగళూరు వెళ్తే ఒక ఏడుపు ఏడుస్తారు సార్. జగన్మోహన్ రెడ్డి గారు జనంలోకి వస్తే ఒక ఏడుపు, రాకపోతే ఒక ఏడుపు. జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టకపోతే ఏడుపు, పెడితే ఒక ఏడుపు. జగన్మోహన్ రెడ్డి గారి సభలకి జనం వస్తే ఒక ఏడుపు, జగన్మోహన్ రెడ్డి గారి సభలకి జనం రాకపోతే ఒక ఏడుపు. ఈ రకంగా ఏడవడమే పరమావధిగా పెట్టుకున్నారు సార్. మళ్ళీ చెప్తా ఉన్నాం, జగన్మోహన్ రెడ్డి గారు బెంగళూరు వెళ్తే బెంగళూరు ఎందుకు వెళ్ళారు అని రాస్తారు సార్. జగన్మోహన్ రెడ్డి గారి సొంత డబ్బు, బెంగళూరు కాకపోతే అమెరికా పోతాడు. మీకు వచ్చిన నొప్పి ఏందయ్యా? ప్రజాధనం ఏమైనా వాడుతున్నాడా? లేదు కదా. మీరు ఆఫ్టర్ ఆల్ 11 అంటారు, పులివెందుల ఎమ్మెల్యే అంటారు, ప్రతిపక్ష నాయకుడు కూడా కాదంటారు. మరి ఎందుకు మీకు ఇంత నొప్పి? కానీ ముఖ్యమంత్రికి వీకెండ్ వస్తే హైదరాబాదులో ఏం పని? ఉప ముఖ్యమంత్రికి రాత్రి అయితే పక్క రాష్ట్రం హైదరాబాదులో ఏం పని? అదేవిధంగా మీ మంత్రులందరికీ వీకెండ్ వస్తే ప్రజం పబ్బులో ఏం పని? దానికి రాయండి అయ్యా. ఫస్ట్ ప్రజాధనాన్ని ఉపయోగించి వారం వారం స్పెషల్ ఫ్లైట్లో ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి, అదేవిధంగా షాడో ముఖ్యమంత్రి అయినటువంటి నారా లోకేష్ వీళ్ళు వస్తూ ఉంటే ప్రజాధనం నాశనం అయిపోతూ ఉంటే దాని గురించి రాయరు సార్. దాని గురించి రాయరు. జగన్మోహన్ రెడ్డి గారు బెంగళూరు పర్యటన అని చెప్పి రాస్తారు. మా డబ్బు అండి, మా పార్టీ డబ్బు. జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు అదే సార్ నిన్న కోర్టుకు వెళ్ళిన దాని మీద కూడా విపరీతంగా ఏడుస్తూ వార్తలు రాయటం, అంత జనం రావటం ఏంటని దాని మీద నిన్న పొన్నవోలు గారు కూడా ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి రాష్ట్రంలో పచ్చ మీడియా పాలన జరుగుతోంది. హైదరాబాద్ జగన్ పర్యటనలో జన సునామీని జీర్ణించుకోలేని ఎల్లో మీడియా, దీంతో పిచ్చి రాతలు, కారు కోతలు, వీడియో లీక్ ముమ్మాటికి కోర్టు దిక్కరని, దీనిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని కూడా ఆయన చెప్తున్నారు. హైదరాబాద్లో జనం వచ్చినా గోలే. రాప్తాడులో వివాహ వేడుకు వెళ్ళారు, వేలాది మంది వచ్చారు. సార్ జగన్మోహన్ రెడ్డి గారు అంటేనే జనం, జనం అంటేనే జగన్మోహన్ రెడ్డి గారు. రాకుండా ఎన్ని ఉంటారు సార్? ఆ ఎమోషన్ మీరు ఎట్లా తీసేస్తారు ఎన్ని రాతలు రాసినా? సార్ నేను మొన్న గమనించాను సార్, మీరు బాగా గమనించలేదు. హైదరాబాద్ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చినప్పుడు ఆయన కోసం వచ్చిన జనంలో 90% యువత కనిపించారు సార్. యూత్ 90% యువత కనిపించారు సార్. వాళ్ళందరూ కూడా ఐటీ ఎంప్లాయీస్, 1,00,000, 2 లక్షల జీతాలు తీసుకునే ఎంప్లాయీస్కి వాళ్ళకి 1,000 రూపాయలు, 200 క్వార్టర్స్ చేసా. అంటే చంద్రబాబు నాయుడుకి బాగా ఇష్టమైనంటే వాటర్తో సహా క్వార్టర్ కూడా అనమాట. ఆయన ఇవ్వటం బాగా అలవాటు ఆయనకి. అవన్నీ ఇచ్చి తీసుకొచ్చారు. అవన్నీ ఇచ్చి తీసుకొచ్చారని మాట్లాడు సార్. 1,00,000, 2 లక్షలు తీసుకునేవాడికి మనం ఇచ్చే క్వార్టర్స్ చేసాం. నిజంగానే పొరపాటున ఎక్కడైనా బస్సు వేసుకొచ్చి ఉంటే ఇంకేముంది, బస్సులో తరలించేవాళ్ళు రాసేవాళ్ళు సార్. కాకపోతే ఆడ ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ కూడా వచ్చారు సార్. నేను ఒక విజువల్ చూసా. ఆంధ్రజ్యోతి రాధాకృష్ణకు సంబంధించిన వ్యాన్ పోతా ఉంది సార్. ఒక అతను మాట్లాడుతున్నాడు, ఆంధ్రజ్యోతి జనం ఉన్న చోట చెప్పి లేని చోటుకి పోయి చూపి మాకు చదువుతా ఉన్నాడు ఒక అతను. అంటే వాళ్ళ మీద ఉన్న క్రెడిబిలిటీ. అంటే వాళ్ళు రాధాకృష్ణ గారు కూడా అసలు చంద్రబాబు గారికి ఏమి కేసులు లేనట్టు, జగన్ గారి మీద ఉన్నట్లు, అర్జెంటుగా తీర్పిచ్చేయాలంటూ రాశారంటే నేనైతే చదవలేదు. ఈ సోషల్ మీడియాలో ఆయన్ని తెగదిడతా, ఏంది ఆయనకి బుద్ధి జ్ఞానం లేదా అని తిడతా వచ్చినటువంటి వీడియోలు చూశాను. చూస్తే నాకు అసహ్యం వేసింది. ఎందుకు ఈ రాధాకృష్ణ ఎంత నీచంగా మారిపోవాలా అనే బాధ అయితే నాకు కలిగింది సార్. అట్లా కాదు సార్, ప్రభుత్వం పాలసీ మాత్రం మంచిదని చెప్పి ప్రభుత్వం కోర్టుకి తీర్పు ఏదైతే అఫిడవిట్ వేస్తారు సార్. ఇందులో ఎక్కడా కూడా అవకతవకలు జరగలేదు. సో మా ప్రభుత్వం యొక్క క్యాబినెట్ డిసిషన్ అది. సో పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించడం కోసం మా క్యాబినెట్ తీసుకున్న డిసిషన్ అని చెప్పేసి 2012లో కిరణ్ కుమార్ రెడ్డి గారు సర్కారు అఫిడవిట్ వేస్తారు సార్. సో ప్రభుత్వం మేము అఫిడవిట్ ఇస్తే, ప్రభుత్వ పాలసీ ప్రకారం మేము జీవోలు ఇస్తే మా తప్పేంటి అని చెప్పేసి రత్నపాప గారితో సహా, ఆదిత్యనాథ్ గారి దాస్తో సహా ఈ ఐఏఎస్లు అందరూ కూడా అఫిడవిట్ వేస్తారు సార్, డిశ్చార్జ్ పిటిషన్స్. పారిశ్రామికవేత్తలు మేము 10 రూపాయలు పెడితే 15 రూపాయలు వచ్చాయా, మాకు ఎక్కడ అన్యాయం జరిగిందని చెప్పి వాళ్ళు పిటిషన్ వేస్తారు సార్. మరి ఇక్కడ ఎవ్వరికి అన్యాయం జరిగినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు స్కామ్ ఆడా? అయ్యా వాళ్ళందరూ ప్రభుత్వం డిసిషన్ అంటున్నాడు, వాళ్ళకేం ఇబ్బంది లేదు అంటున్నారు, నాది డిశ్చార్జ్ పిటిషన్ అని జగన్మోహన్ రెడ్డి గారు వేస్తారు సార్. సో అది నడుస్తూ ఉంటే నేరుగా జగన్మోహన్ రెడ్డి గారు జైలుకే.
చెంచల గోడాకే అట్లా కూడా అంటారా? ఈ రాతలు సార్, ఈ రాతలు రాసి తప్పుడు రాతలు కాదు సార్ అవన్నీ. సో జర్నలిజం అది. సో కూర్చుని అసహ్యంగా మాట్లాడుతుంటారు కొంతమంది. అంటే సార్ చంద్రబాబు నాయుడు గారు సార్ చంద్రబాబు నాయుడు గారు స్కిల్ కేసులో అరెస్ట్ అయినప్పుడు ఇట్లా కూర్చుంటారు సార్. పక్కనే ఆయనకు సంబంధించినటువంటి ఆస్థాన దిగ్గజ లాయర్ ఒక ఆయన ఉంటారు సార్, సిద్ధార్థ లోత్రా గారు. ఆయన కాలు మీద కాలు ఇట్టేసుకుంటే చంద్రబాబు నాయుడు గారు ఇలా కూర్చుంటాడు సార్. కోర్టుకి వెళ్ళిన తర్వాత న్యాయమూర్తి ముందు ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అయినా సరే నిలబడాల్సిందే మర్యాదపూర్వకంగా. అది వ్యక్తికి ఇచ్చే గౌరవం కాదు సార్, సీటుకి ఇచ్చే గౌరవం. వ్యక్తిని కూడా గౌరవిస్తారు. గౌరవ న్యాయమూర్తి యొక్క సీట్ ఎవరమైనా సరే నించోవాల్సిందే, దండం పెట్టాల్సిందే, ఇలా గమ్ముగా నించోవాల్సిందే సార్. మరి దాన్ని కూడా వీడియో. అవును సార్, నేను అడుగుతున్నాను, గౌరవ న్యాయమూర్తి యొక్క లోపల జరుగుతున్నటువంటి హీరింగ్స్ ఎట్లా బయటకు వచ్చాయి? హీరింగ్స్ని మీడియాలో ప్రదర్శించడం, సోషల్ మీడియాలో రాయటం, వాళ్ళ ఆస్థాన మీడియాలో రాపించడం నేరమా కాదా? కంటెంప్ట్ ఆఫ్ కోర్టా కాదా సార్? కోర్టు యొక్క రూల్స్ని ధిక్కరించడమా కాదా? ఆ రూల్స్ను కూడా ధిక్కరించి మరి జగన్మోహన్ రెడ్డి గారి మీద విషయం కాదు. అప్పుడు ఆయన అరెస్ట్ అయినప్పుడు హైదరాబాద్ లో సభ పెడితేనేమో అబ్బో అదిరిపోయింది. ఈయనకి జనం ఆటోమేటిక్ గా వస్తేనేమో, జగన్ గారికి జనం వస్తేనేమో జనం ఎట్ట వస్తారు, ఇది ఎక్కడ ఏడుపండి బాబు. సార్ నేను ఒక వీడియో చూశాను సార్. ఎక్కడైనా రాజకీయాల్లో ఆస్పైరింగ్ ఎమ్మెల్యే, ఆస్పైరింగ్ ఎంపీ అని చెప్పి కొంతమంది ఉంటారు సార్. అంటే వాళ్ళకి ఇష్టం కానీ ఆస్పైరింగ్ గవర్నర్ అని చెప్పి తెలుగు రాష్ట్రాల్లో ఆయన బాగా సిద్ధ వస్తుంది సార్. వర్ల రామయ్య సార్ ఆయన పేరు, ఆస్పైరింగ్ గవర్నర్ అనమాట. ఆయన పెట్టి సార్ దండం పెడుతున్నాను. ఎందుకు సార్ దండం పెట్టేది? ఎందుకు దండం పెట్టేది? జగన్మోహన్ రెడ్డి గారు స్వతంత్ర సమర యోధుడు అని అడిగాడు సార్. మరి చంద్రబాబు నాయుడు గారు జైలుకి ఎందుకు వెళ్ళొచ్చారు? బ్రిటిష్ వారితో పోరాటం చేశారా? బ్రిటిష్ యొక్క తోటాలను ఎదుర్కొన్నారా? లేకపోతే బ్రిటిష్ వారి యొక్క లాఠీ దెబ్బలను ఎదుర్కొన్నాడా? స్కిల్ కేసులో అడ్డంగా దొరికిపోయాడు. అంతకుముందు 17 కేసులు. బ్రీఫ్డ్ మీ అని చెప్పి ఒక కేసు కూడా సార్. దిక్కుమాలిన ఇంగ్లీష్ సార్. ఆ ఇంగ్లీష్ ఆయన తప్పిస్తే ఎవరు మాట్లాడలేరు. ఆ కేసులో దొరికిపోయాడు. స్కిల్ కేసు, లిక్కర్ కేసు, ఇన్నర్ రోడ్ అలైన్మెంట్ కేసు, అదేవిధంగా భూముల కేసులు, అవన్నీ కూడా నిజంగా మీరు అన్నట్టు ఉద్యమ కేసులు అనుకో, అవన్నీ ఉద్యమ కేసులు. వాళ్ళు అవి వేసి అరెస్ట్. అట్లా కాదు, పద్ధతి ప్రకారం ఇది రెండు మాట్లాడితే మనం ఆక్షేపించక్కర్లా.